హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం శంకరపల్లిలోని బాలరెడ్డిగూడెంలో ఇవాళ రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగిందంటే ఫీల్డ్ వర్క్ చేస్తున్నాం. ఫీల్డ్ వర్క్లో భాగంగా మనం బ్రోకోలీ అనే పంటకి సాయిల్ కేర్ సన్స్టిక్ ఇచ్చాము. యాక్చువల్లీ ఈ గుల్ల నేలలో బ్రోకోలీ ఎంచుకోవడం అనేది ఒక ఛాలెంజ్ లానే. సో కానీ మన మిత్రుడు వచ్చేసి భిక్షపతి గారు, మనం భిక్షపతి గారికి చెప్పడం జరిగింది, ఇలా నేను వేస్తున్నాను, మీ దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ ఏదైనా దొరుకుతుందా అన్నాడు. సో మనం ఇమీడియట్గా సన్ స్టిక్ సాయిల్ కేర్ వేయడం జరిగింది. సో ఇవాళ మనం ఫీల్డ్కి రావడం జరిగింది, మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాము. మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే ఏ బ్రోకోలీ అయినా కూడా ఈ సైజులో ఉంటుంది మనకి. ఓకే. సో మన సన్నెజ్జి సాయిల్ కేర్ సన్ స్టిక్ యూస్ చేయడం వల్ల ఎక్కడ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మనకి ఒక 75% దాకా ఇలా రావడం జరిగింది ఫ్లవరు. సో చాలా డిమాండ్ ఉందన్నమాట ఇప్పుడు ఈ ఫ్లవర్ చూసుకుంటే. సో ఇలా మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, మన కార్నర్లో ఎక్కడైనా కూడా మనకు మంచిగా అనిపిస్తుంది యావరేజ్ మీద తీసుకుంటే. సో దీని గురించి మనం ఇక్కడ ఉన్నటువంటి మన భిక్షపతి మన మిత్రుడు రైతుతో కూడా మనం ఒక 4 మాటలు వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవచ్చు, దీన్ని ఎలాగా ఏంటి అని చెప్పేసి. సో వారు మాటల్లో కూడా వాడు ఒక 2 మాటలు మాట్లాడతారు. సో వారి మాటలు కూడా మనం కొద్దిగా స్వీకరించుకోవడం జరుగుతుంది. సార్ మీ పేరు, మళ్ళీ మీ ఊరు, మీ పేరు చెప్పండి. నా పేరు భిక్షపతి, బాలరెడ్డిగూడెం, శంకరపల్లి దగ్గర, శంకరపల్లి మోమిపేట మండల్, వికారాబాద్ డిస్టిక్. ఓకే. ఇది ఇది పంట ఏంది? బ్రోకోలీ. ఓకే. ఏ మందులు వాడారు మీరు? మన సన్నిజ్ కంపెనీ వచ్చేసి కంపెనీ సాయిల్ కేర్ ఒకటి, మళ్ళీ సన్ స్టిక్ ఒకటి, ఇక్కడ నీమ్ ఆయిల్, సన్ బూస్ట్, ఇది ఇన్ని వాడారు మీరు. అయితే మీకు ఎట్లా అనిపిస్తుంది నార్మల్గా? ఇప్పుడు ఈ సైజు ఉంటుంది, చిన్నగా ఉంటుంది, ఈ సైజు ఉంటుంది నార్మల్గా అయితే. సార్ ఇది వేసిస్తుంది మనకు చాలా పువ్వు అనేది చాలా ఒక కేజీ వరకు వచ్చింది. ఓకే. మార్కెట్లో ఎక్కడ చూసినా మినిమం ఈ సైజ్ ఉంది. మనం వేసిన బట్టి ఈ సైజుకి వచ్చింది. మార్కెట్ మనకి చాలా మంచిగా అమ్ముతుంది పువ్వు, అందరి కొద్ది బాగా అమ్ముతుంది. ఓకే. వేరే వాళ్ళకు కూడా చెప్పొచ్చా మనం ఈ మందులు వాడమని? ఇది ఎలా అనిపిస్తుంది మీకు? బాగా ఎంకరేజింగ్ అనిపిస్తుందా ఇలాగా యూజ్ చేయడం వల్ల? భవిష్యత్తులో కూడా పనులు ప్లాన్ చేసుకొని మిగతా వాళ్ళు కూడా మీరు సజెస్ట్ చేసి దాన్ని బట్టి కూడా మీరు వెళ్ళొచ్చు. ఓకేనా? దీని కానీ మరి నెక్స్ట్ వేసినాం అక్కడ, దానికి ఇదే వేస్తున్నాం. ఓకే, పదండి అది కూడా చూద్దాము. ఇది మొత్తం కంప్లీట్గా సార్ ఏంటంటే ఇది ఎర్ర నేల రేగడి అంటాం చూడండి. ఇగో అసలు మొత్తం రాళ్ళే ఉంటాయి, గుట్టలు చూడండి. సో పిటికిన మట్టి తీసుకున్నా కూడా మనం చూడండి మొత్తం రాళ్ళే వస్తాయి. ఇలాంటి నేలలో కూడా మన భిక్షపతి గారు కంప్లీట్గా బ్రకోలీని పండించడం అంటే సాహసంతో కూడుకున్న పని అది అని చెప్పొచ్చు మనము. ఇదంతా బ్రకోలీ చూడండి ఫ్రెండ్స్. ఇంకా అది కంప్లీట్ అయింది, పంట చేతికి వచ్చేసింది. ఇది వచ్చేసి మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది. 1 మంత్ అయింది. అది 1 మంత్ పంట చూడండి. మనది ఏమేమి వాడడం? దీని కూడా సేమ్ సాయిల్ కేరు, సన్ స్టిక్. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఎంత వెడల్పుగా వచ్చింది పంట అనేది. మళ్ళీ ఆకులు కూడా ఎంత లేతగా ఉన్నాయి. ఇగో సూపర్గా ఉంది. మనది ఏంటంటే సాయిల్ కేర్, సన్ స్టిక్, మళ్ళీ సన్ బూస్ట్, నీమ్ ఆయిల్. మళ్ళీ ఇది మునగ చెట్లు ఇవి, దీన్ని కూడా స్ప్రే చేయడం జరిగింది. ఇది కూడా చూడండి ఎంత హెల్తీగా ఉంది అనేది. చూడండి దీన్ని కూడా సేమ్ కొట్టినాం అంతే కదా. ఫ్లవర్స్ కూడా మనం ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు ఎన్ని వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది. ఇప్పుడు భిక్షపతి గారికి మన శేఖర్ సార్ ఇవ్వడం జరిగింది అంతే కదా సార్? మీరే కదా ఇచ్చింది. మంచి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా బాగా అనిపిస్తుంది సార్. మా విలేజ్లోకి తీసుకురావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సన్ఎడ్జ్ ప్రొడక్ట్ వల్ల మేము చాలామందికి చెప్పి అందరూ బాగా రైతులకు చాలా సంతోషంగా ఉన్నారు. మంచి దిగుబడి వచ్చింది. ఒక బ్రోకోలీ చూసుకున్నట్టయితే ఏదైనా కానీ ఒక 1/2 కేజీ లేదా 1/4 కేజీ వస్తుంది. కాకపోతే ఇక్కడ చూసినట్టయితే మనము కేజీ నుంచి కేజీన్నర వరకు వచ్చింది బ్రోకోలీ. కాబట్టి ఇక్కడ వాళ్ళు మామూలుగా వచ్చేసి అందరూ 30 రూపాయలు 40 రూపాయలు అమ్ముతుంటే ఇతను వచ్చేసి 80 రూపాయల దాకా ఒక ఫ్లవర్ అమ్మడం జరుగుతుంది. అతనికి కూడా మంచి సంతోషంతో ఉన్నాడు. అతను మళ్ళీ ఇంకేమైనా ఉన్నా కానీ మాకు ఈ యొక్క ఏది ఉన్నా మాకు చెప్పండి, మేము సహకరిస్తాము, మేము వాడతాము, బాగుంది అని చెప్తున్నాడు రైతు. అతని మాటలు చూస్తే మాకు సంతోషంగా ఉంది. ఈరోజు వచ్చినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. అందరికీ ఇవ్వచ్చు కదా మనం? అందరికీ ఇవ్వచ్చు సార్. ఇప్పుడు ఈరోజు కూడా మనం ఇస్తున్న ప్రొడక్షన్ అందరికి చాలామంది తీసుకున్నారు దీన్ని చూసి. కాబట్టి ఇంకెంతో మంది దీన్ని చూసి వాడుకోవాలని మేము కోరుతున్నాం సార్. సార్ మీరు హ్యాపీగా ఉన్నారు కదా ఇది కొట్టినందుకు? అయితే హ్యాపీ ఉన్నా సార్. మంచి రేట్ వచ్చింది మీదికి అయితే. రేట్ సూపర్. ఇంకొకటి చూడండి, ఇక మునగ
సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫ్లవర్స్ కూడా కౌంట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క బంచ్కి ఎన్ని వస్తున్నాయి. ఒక కొమ్మ తీసుకున్నట్టయితే ఒక కొమ్మలో ఒక కాడకి చూడండి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో. సో ప్లాంట్ కూడా మనకి చాలా హెల్తీగా ఉంది, నీట్గా ఉంది. ఎక్కడ ముడతలు కానీ మంగు కానీ అలా లేకుండా ప్లాంట్ హెల్తీగా వస్తుంది. సో ఈ ఆనందాన్ని కూడా మన భిక్షపతి గారు వివరిస్తారు తొందరలో మనకి. చూద్దాం ఒక రౌండ్ ఇట్లా ఇది చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంత బాగుందంటే ఫ్లవరింగ్ మనకి చూడండి చాలా నీట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఎంత లేతగా ఉంది ఇది. అసలు ఆకు అనేది ఇంత లేతగా రావడం అనేది చూడండి, ఇగో ఎంత నిగనిగలాడుతుంది ఇది. చూడండి మొత్తం వేయడం జరిగింది. ఇగో మొత్తం మునగ తోట ఇది, మళ్ళీ బ్రకోలీ మళ్ళీ కాయలు ఉన్నాయి ఇక్కడ. ఉన్నాయా చూడండి. ఇక మునగ తోటకు మునగ చెట్టుకి ఇగో చూడండి, ఇగో కాయలు కూడా ఎంత నీట్గా ఉన్నాయి. ఇంకా అది ఇంకా పెరుగుతుంది సార్, అది సైజు ఇప్పుడు చిన్నగా ఉంది కాబట్టి ఇప్పుడే స్టార్టింగ్. అది స్టార్టింగ్లో ఇంత పొడుగు ఉన్నదంటే ఇంకా కొద్దిగా చూడండి. ఎవరి దగ్గర కూడా ఇంకా స్టార్ట్ కాలేదు, పంట స్టార్ట్ కాలేదు. ఇప్పుడు మునగ తోట మనకు ఇప్పటి వరకు ఎప్పుడు ఇంత తొందర రాదు. దీన్ని సాయిల్ కేర్ సన్ స్టిక్ వాడడం వల్ల త్వరగా పూత వచ్చి కాయలు కూడా వస్తున్నవి. కాబట్టి చాలా బాగుంది సార్ ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదే ఏరియాలో మనకి మునగ సాగు ఆల్రెడీ సాగు అవుతుంది. పక్క రైతులు కూడా వాళ్ళు మునగేస్తున్నారు. వేసినా కూడా వాళ్ళు ఇంకా క్రాప్ కూడా రాలేదు, ఫ్లవరింగ్ దశలోనే ఉంది. ఇక్కడ మనం భిక్షపతి బారు వేసినటువంటి ఫామ్లో మనకు ఆల్రెడీ మునక్కాయలు కూడా క్రాప్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎర్లీగానే. సో ఇవి కూడా మనం చూసుకోవచ్చు. ఆయన కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఆయన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఆయనకు కూడా లాభదాయకంగా ఉన్నటువంటి జరగబోతుంది. మనం ఒక్కసారి చైన్ మొత్తం చూసుకుందాం ఎట్లా ఉందో అనేది, మీకు క్లారిటీ వస్తుందని తీయడం జరుగుతుంది. చూడండి బాగా హెల్తీగా ఉంది సార్ ఇదైతే. బ్రకోలీ అయితే మాత్రం భలే నచ్చింది. ఆకులు అనేటివి ఇంత లేతగా ఇంత మంచిగా రాదు అసలు. ఇక చూడండి ఎంత హెల్తీగా ఉంది ఇది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇదంతా ఫీల్డ్ వరకు బ్రకోలీ ఇవ్వడం జరిగింది. ఇదంతా చూడండి. ఈయన వచ్చేసి భిక్షపతి గారు, మన రైతు. మన సార్ వచ్చేసి వీళ్ళ విలేజే. సార్ వచ్చేసి డైనమిక్ లీడరు ప్రసాద్ సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.